బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బానూరు బీడీఎల్లో సేవలాల్ దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే 15 లక్షల సొంత నిధులు ప్రకటించారు. నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం భాగస్వాములు కావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఒక్కసారి గట్టిగా జై సేవలాల్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి యొక్క శోభయాత్ర धोला झंडा सेवा धोला झंडा वाला बापू सेवा लाल धोला घोड़े पर बैठो ची सेवा लाल झूरा मोती वाला बापू सेवा लाल झूला मझंडा तारा बापू सेवा लाल. आई वाळो तुझीला जाते ना हाते मले ना चाल धोळी लागे वाळोला ज्ञानीची रे सेवालाल सारी मनो मुळे साई बरे सेवालाल आता सेवालाल बगू पडा सेवालाल नरळ पडा सेवालाल विनती करा सेवालाल कर्मणी भीमनायक हीरा तुरे सेवालाल जोडी भारदार बाबूदार नादी पोतुना जोडी भारदार बाबूदार नादी पोतुना छेडी तर रे दबे दबे खोजे ना सेवा धोला झंडा बापू धोला झंडा वाला बापू सेवालाल घोड़े घोड़े पर बैठो ची सेवालाल झूला मोती वाला बापू सेवालाल झूला मझंडा तारा बापू सेवालाल. तांडो तांडो
ఓకే సార్. ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం ప్రాంతంలో ఆయన పుట్టి ఈరోజు భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో మన పంజాబ్ జాతీయులలో వారిని దేవుడితో సమానంగా పోల్చుకుంటూ స్మరించుకుంటా ఉన్నారు. అంత గొప్ప వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. ఆయన వ్యక్తిగాడు శక్తి. ఆ విధంగా అటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఇంతకుముందు రాష్ట్రం చెప్తా ఉన్నాడు, భారతదేశంలో నేషనల్ దారులు తీసిన బయటపడి మీద గ్రామానికి వెళ్తున్న ఆ తోలిని నేషనల్ ఐడియా చెప్తా ఉన్నాడు. నాకు సంతోషం. అటువంటి మార్గాన్ని చూపించినటువంటి గొప్ప వ్యక్తి సరస్సు శివానంద మహారాజ్ గారు. ఎందుకంటే మీరందరూ ఏమనుకుంటే మాట్లాడుతున్నారు జయంతి పద్ధతి కార్యక్రమాలు చేయాలి. దాని ఆలోచన సఫలం ఉంటుంది. రోజు స్మరించుకుంటూ అటువంటి మహనీయులను స్మరించుకుంటూ ఇక్కడికి బయటికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే వారికి నివారణ అందించేటువంటిది ఈ దేశానికి మన ప్రాంతానికి న్యాయం చేసుకోవాలి. ఆ విధంగా మీరు ముందుకు సాగాలని చిన్నలను పెద్దలను అందరికీ కోరుతామని మహాత్మాను విధానం పెట్టుకుంటాం. ఇక జయంతులు పద్ధతులు దండేసుకొని చేయడం అది కరెక్ట్ కాదనిపిస్తున్నాము. దాన్ని ఇద్దరు నచ్చిన వాటికి పోగొట్టుగా తెలిసిన రోజు మనసు స్మరించుకోవాలా లేదా? ఆ విధంగా మనమందరము ఈరోజు బంజారా మా నియోజకవర్గంలో 6 తాండాలు ఉన్నాయి. ఇక్కడ కొత్తపల్లి స్టార్ట్ చేస్తే సోమపల్లి, రాలకత్వ, హైలాపూర్, ఇక్కడ కొల్లూరు, వెల్మల 6 తాండాలలో 6 టెంపుల్స్ కట్టడం జరిగింది. 6 టెంపుల్ బ్రహ్మాండమైన టెంపుల్ అనేది 1,50,00,000 కట్టడం. ఇక్కడ రాలకత్వ, ఇక్కడ కొత్తపల్లి తాండా చిన్నగా 27,30,50 లక్షలు చిన్న తాండాలు స్థలాలు బిహెచ్ఎల్లో 25 లక్షలు. మానవులు లోపల ఇంతకుముందు మన జీఎం గారు జైపాల్ వచ్చి జైలు
పెట్టిపోయినారు. సిటీ రాజేశ్వరుడు వేరే వాళ్ళు అలాగే ముందు కానీ సిటీ రాజేశ్వరుడు మా దశరథుడు వెళ్ళాలి అవయము ఆ కంప్లీట్ చేయకపోయింది. ఎందుకు చెప్తున్నారంటే ప్రతి ఒక్కరిని పఠించడం అంటే ఓ మినీ భారతదేశం, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు అందరి గౌరవించే మన గౌరవం అవుతుంది. రాజకీయాలు ఒకటి, ఎదుటి మంచి గౌరవించడం ఒకటి. సమయం విషయంలో పిల్లలు కానీ ఎదుగులో గౌరవించడం తెలుసుకోవాలి. సో ఈ మానవాళ్ళు స్మరించుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. అయినప్పుడు మనము ఈ మానవ చరిత్రను న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. భగవంతుడు మనకు అవకాశం ఇచ్చి మనం పురాణాన్ని అడగడానికి ఎక్కడ ఉన్నామో తెలియదు. మంచి అవకాశాలు ఇచ్చింది. అవకాశాన్ని పూర్తి స్థాయిలో మనకున్న అధికారాన్ని, మనకున్న సమయాన్ని పూర్తి స్థాయిలో ఈ సమాజానికి అందించే విధంగా ప్లాన్ చేసుకుని అడుగులేయాలి. అట్లా చేసేబట్టే ఈరోజు 100 సంవత్సరాల కింద చనిపోయిన వ్యక్తికి ఈరోజు పుట్టిన వ్యక్తి ఈరోజు మన వివాదాల నుంచి దేవుడు సమానంగా కొలుస్తా ఉంటాడు. అలాగే ఏమిటంటే 1% చేసిన ఈ ప్రాంతాలు గుర్తించుకుంటారు. కాబట్టి ఆ విధంగా మనం అందరం కలిసి ప్రాంతంలో అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. భారతదేశం 28 రాష్ట్రాల ప్రాంతాల్లో మనందరి గౌరవించే రీతిలో మనది. వాళ్ళందరూ తెలంగాణ బిడ్డలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంటారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఫీషియల్ ప్రోగ్రామింగ్ మనకు ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలు 24,000 రూపాయలు ఇచ్చిన వాటి పెద్ద నియోజకవర్గాలు 6 లక్షల నుంచి 10 లక్షలు అయింది. అంటే 6 స్థానాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు బిఎస్ఎల్ కాదు, మొత్తం మన నియోజకవర్గంలో 1100 ఖాళీలు. ఆ ఖాళీలు ప్రైవేట్ ఉద్యోగస్తులు అనుకోండి, ప్రభుత్వ ఉద్యోగస్తులు అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, హార్డ్వేర్ అనుకోండి, రకరకాల బిజినెస్ చేసే వాళ్ళు అనుకోండి, చాలా మంది ఉన్నారు. ఇంచుమించు 10,000 మంది ఉన్నారు. 10,000 మంది అనుకుంటారు. దాని స్ట్రెంత్ లేదో మాకు అధికారికంగా వచ్చేటప్పుడు మాకు కేటాయించడం చెప్పడం జరిగింది ప్రభుత్వానికి. ఆ విధంగా ఎందుకంటే మన బాధ్యత అడగడానికి. కాబట్టి ఆ విధంగా మనము 70,000 మనకున్న మన ప్రాంతంలో సెన్సస్ చూపించుకొని బయట చెప్పడం. కాబట్టి ఆ విధంగా ఈరోజు మధ్యాహ్నం మున్సిపల్ ఎలక్షన్ రావడం, ఎలక్షన్స్ ఉండడం 15 వరకు ఆయన బర్త్డే. దాన్ని మనం నిఘా గురువారం నాడు 200 మంది బర్త్డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎంఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఆర్గనైజర్ అందరూ ఈ 200 ఈ కార్యక్రమాన్ని ప్రమాణంగా నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. పెద్ద 2 రోజులు అదే కాబట్టి ప్రతి ఒక్కరు ఏ ఒక్కరితో ఒక ప్రోగ్రామ్ చేయాలంటే అందరి శాసనం పొందాలి. అందరి సహాయ సహకారం తీసుకొచ్చే ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. కాబట్టి ఆ విధంగా సేవలో అసలు మహనీయుని భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినట్లు భాగస్వాములు, ఆ భాగస్వాములు మహనీయులను స్మరించుకుంటూ మనం బయటికి వెళ్తే మన ప్రాంతాలకు అభివృద్ధి జరుగుతుంది. అటువంటి ఆలోచనతో రాబోదానికి మనం సూచనలు సలహాలు ఇచ్చి ముందుకు సాగాలని కోరుతాము. కాబట్టి మరొకసారి అందరికీ వేదికమైన ఆశీర్వాదాలందరికీ పేరు పేరున ఈ సమావేశమైన వారందరికీ మధ్యాహ్న సోదరులకు చిన్నారులకు పంచాయతీ ప్రోగ్రామ్ చేసిన అందరికీ పేరు పేరున సంతు సేవలు మహారాజు జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు
శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.